హే గైస్ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు అందరూ. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళి అనంతగిరి హిల్స్ దగ్గర నుంచి వెళ్ళి ఇంకొక ప్లేస్కి వచ్చినాం. సో అన్నీ రెడీ అయితే అయిపోయినా. సో ఇవన్నీ ఇంకా రెడీ అయితే పెట్టేసినాం. బ్యాగ్లో క్యాంపింగ్ టెంట్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం. హెల్మెట్స్ ఫ్రెష్ అప్ అయితే ఇంకా రెడీ. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవ్వడం ఇక్కడ నుంచి. సో గైస్ లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్ టువర్డ్స్ కోటిపల్లి రిజర్వాయర్. నైట్ ఇక్కడే అన్నమాట స్టే చేసింది. క్రేజీ ఉంది. అంకుల్ పోస్తాం. అంకుల్ బాగా హెల్ప్ చేసిండు మాకు పొద్దున్న నైట్. పొద్దున రాత్రి మొత్తం చలికుంది కదా బండి. సో ఇదంతా ఒక 6 acres తోట అంట. ఎక్కువ. సో ఇది వాళ్ళ ఇల్లు అనమాట. అక్కడ వాచ్మెన్ ఉంటాడు. అది వాచ్మెన్ అయినా అది వాళ్ళ ఇల్లు అనమాట. చోటు చోటు బాయ్. మధ్యలో ఆగి అయితే టిఫిన్ చేస్తున్నాం. సో ఇంకొక 19 kilometers ఇక్కడి నుంచి కోటిపల్లి రిజర్వ్. సో అక్కడ చూసుకొని ఇంకా డైరెక్ట్ మేడ్చల్ వెళ్ళి రాజు డ్రాప్ చేసి నేను రామ్నగర్ వెళ్ళిపోతాం. ఇంకా చెప్పండి, టిఫిన్ చేసిరా మీరు అందరూ? చేయలేదు, ఇంకా చేస్తున్నాం. చేయండి. ఎర్లీ ఫుడ్, హెల్దీ ఫుడ్. ఇడ్లీ ఫుడ్ హెల్దీ. నాకు తెలిసి అంటే నాకు రాజు ఎనర్జీ డౌన్ అయిపోయింది అనిపిస్తుంది. ఏమన్నది? యాక్టివ్ లేడు. తింటున్నా బ్రో. ఓకే, ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది. చలో ఇంకొక 19 kilometers ఉంది. అంటే ఒక 25 minutes అనుకో. మెల్లగా పోతే 25 minutes అక్కడ రీచ్ అయిపోతాం. రీచ్ అయిపోయిన తర్వాత అంటే అక్కడ ఎట్లుంటుందో మనకు తెలియదు, బట్ ఎంత టైం పడుతుందో తెలియదు. చూసి ఎక్కడి నుంచి డైరెక్ట్ మేడ్చలే, ఇక్కడికి లేదు. ఇక ఆ తాత అక్కడ ఉన్నాడు చూడు, ఆ తాత పాపని లిఫ్ట్ అడిగిండు. ఈయననేమో ఇవ్వకుండా పోతుండు. ఇక్కడ కాయాకింగ్ అవన్నీ ఉన్నాయట. అక్కడ పెట్టేది చూసినావు బోటు. అంటే బోటింగ్, కాయాకింగ్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయంట. ఈ కాయాకింగ్ అంటే గోకర్ణ దండెల్లో చేసిన. బోటింగ్ కూడా పోయినా, పాండిచేరిలో కూడా పోయినా అనుకుంటా. ఇంకా 6 kilometers ఇది ఏ రోడ్. ఈ రోడ్ చూడండి చిన్నగా ఉంది. బస్సు ఇట్లా వచ్చింది అనుకో, ఒక బస్సు వస్తే కథం బ్లాక్ అయిపోతుంది రోడ్ మొత్తం. సో పోయేటోళ్ళు ఎవరైనా చూసిపోవాలి. అంటే మెల్లగా పోవాలి. ఇట్లా టర్నింగ్స్ ఉన్న కాడ అంటే మనకు తెలియదు కదా. ఒకవేళ సడన్ గా బస్సు వచ్చింది అనుకో, కథం బ్లాక్ అయిపోయినట్టే. మనం ఏమైంది? రైట్. సో అక్కడ బ్రిడ్జ్ చూసిరా మంచిగా. చాలా మంది అంటే ఒక ఫ్యామిలీ వాళ్ళని అనుకుంటా స్నానం చేస్తారు. వాటర్ కూడా బాగున్నాయి. మరి రాజు అడుగుతున్నాడు స్నానం చేద్దామా అని అంటుండే. వద్దులే, మనం ఎందుకు స్నానం చేసాడు. ఆడ బట్టలు కూడా లేవు. మళ్ళా బట్టలు తెచ్చుకుంటే కొంచెం టైంపాస్ చేసేవాళ్ళం, కానీ బట్టలు కూడా లేవు. టవల్ ఒక్కటి ఉంది, టవల్ ఒక్కటి తెచ్చుకున్నాం. రోడ్ అయితే చిన్న ఉంది. అంతా ఫారెస్ట్ అనుకుంటుంది ఇదంతా, అటు ఇటు అంతా వికారాబాద్ ఫారెస్టే. మొత్తం వికారాబాద్ కిందకి వస్తాయి కదా. ఇక్కడ రోడ్డు కొంచెం పెద్దగా ఉంది. ఇక్కడ ఉడతా పోయింది, ఇట్లా చక్కని పోయింది. ఉడతా వెయ్యాలా. ఇంకా 4 kilometers అంట. ఓ కోతులు చూడు, 2 ఉన్నాయి. మస్తు కోతులు ఉన్నాయి ఇక్కడ. అడ్డం మొత్తం రోడ్డు మధ్యలోనే ఉన్నాయి. అంటే కోతులు ఏమన్నా కానీ కొన్ని కోతులు ఇట్లా పై కూరుకొస్తాయి. మనం ఏదైనా చేతిలో పట్టుకున్నాం అనుకో, పై కూరుకొస్తాయి. మా కొండగట్టలు అయితే ఇట్లా మొత్తం ఇట్లా ఘోరంగా ఉంటాయి. మస్తు కోతులు ఉంటాయి. మొత్తం ఇదంతా వెంచర్ చేసి పాడేసారు ఇటు ఇటు. నిన్న వచ్చేటప్పుడు మొత్తం రాజు నడిపిండు బైక్. సో ఇంకా నేను మనం నడిపేయగలము, అట్లనే ఏం లేదు, కానీ సరే వచ్చేటప్పుడు నడిపిండు కదా అని నేనే ఇప్పుడైతే నేనే ట్రై చేశాను అని చెప్పిన పోయే వాళ్ళకి. నేను మేడ్చల్ దాకా నడిపిన. మేడ్చల్ నుంచి మొత్తం రాజే నడిపిండు. అందుకోసం వీడియో కూడా రాజే చేసిండు. సరే ఎవరైతే ఏంది, మనకు వీడియో ఇంపార్టెంట్ అండ్ కంటెంట్ ఇంపార్టెంట్, జెన్యూన్ కంటెంట్. అక్కడ దోశ బాగుంది కానీ చట్నీ అంత బాగాలే. దోశ బోండా తిన్నాం. దోశ బాగుంది కానీ చట్నీ అంత బాగాలే. రకరకాల ప్లేస్కి అయినప్పుడు రకరకాలుగా ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోవాలి, తప్పదు. పాటలు వస్తున్నాయి, పాత పాటలు వస్తున్నాయి. క్రేజీ అంటే లవ్ సాంగ్స్, పాత లవ్ సాంగ్స్ వస్తున్నాయి. నాకు తెలిసి పోయేటప్పుడు కూడా ఇట్లనే పోవాలేమో మళ్ళీ మెయిన్ రోడ్ దాకా.
తెలిసి అయితే వేరే రోడ్లు, ఎందుకంటే ఈ ఊర్లోనే తీసుకోవచ్చుంది కదా. ఈ స్పీడ్ బ్రేకర్లు ఎంత ఎత్తున్నాయి అంటే చాలా ఎత్తున్నాయి. ఎంత ఎత్తుండద్దు స్పీడ్ బ్రేకర్లు, కొంచెం చిన్నగా ఉండాలి. ఎత్తేసుడు బాగా ఎత్తేస్తే ఇబ్బంది. ఇల్లుకి స్పీడ్ బ్రేకర్ పెట్టుకున్నట్టున్నాడు ఓడో. అమ్మా మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వచ్చింది. స్పీడ్ బ్రేకర్లు వస్తేనే తీక్కలేస్తుంది. అక్కడ ఇంకోటి ఉన్నట్టుంది మళ్ళా. ఓహో ప్రియతమా అని పాట వస్తుంది. ఐ థింక్ మనం ఇట్లకెళ్ళి వెళ్ళిపోదాం అనుకుంటా, ఎందుకంటే తాండూరు రోడ్ కదా ఇది. ఇంకా 6 కిలోమీటర్సా? అక్కడ 6 వచ్చినాము, ఇక్కడ 5 వచ్చినాము, 11, 19 అంటే ఇంకా 6 కిలోమీటర్సా? ఎంతసేపు పోతాము 6 కిలోమీటర్స్? ఈ రోడ్లు పెద్దగా ఉన్నా కూడా గలీజ్ ఉన్నాయి రోడ్లు. అంత ఇట్లాంటి రోడ్లలో మెల్లగా పోవాలి, లేదంటే ఎత్తేసి చంపుతుంది. ఘోరంగా ఉన్నాయి రోడ్లు మాత్రం. అంటే రోడ్లు పెద్దగా ఉన్నాయి కానీ మొత్తం గుంతలు బాగున్నాయి రోడ్ల మధ్యలో. అగో ఆ వ్యాన్ కూడా ఇటు నుంచి వచ్చింది. ఎందుకు మరి గుంతలు ఉన్నాయన్నా ఎందుకు ఇక్కడ నుంచి అందుకోసం వచ్చింది వాడు. అన్ని గుంతలే ఉన్నాయి మొత్తం. ఐ లవ్ యూ అంటుందని తెలుసా, నిన్ను చేరిందని తన మనసు చెప్పిందని, ఐ లవ్ యూ అంటుందని తెలుసా. పాట ఎట్లా వాడినా గైస్ కామెంట్ చేయండి, పాట ఎట్లా వాడినా. అమ్మ పెద్ద గుంత తప్పించిన, మామూలు పెద్ద గుంత కాదు, చాలా పెద్ద గుంత తప్పించిన. ఆ గుంతలో పడితే ఇట్లా ఇట్లా ఎగిరి ఇట్లా లేస్టర్లో పైకి మొత్తం డైరెక్ట్ వేరే లెవెల్ ఉంటుంది. అప్పుడు ఇంకా వచ్చిన రాయి అయితే ఇట్లా పైకి ఎగిరి ఇట్లా మళ్ళీ కూర్చున్నట్టు. అరే క్రేజీ పాట వచ్చింది బ్రో. ఏం పాట తెలుసా? ఉప్పనంత ఈ ప్రేమకి కుప్పడంత గుండె ఏమిటో చెప్పలేని హాయికి భాష ఎందుకా తీయనే ఈ పాట గమ్మతుడు. ఈ ముందట బండి పోయితే నమ్మైతే పోవద్దు ఈ రోడ్లో. ఎందుకు చెప్పాలా? మొత్తం గుంతలు ఉన్నాయి. ముంగట బండి పోయి ఒకవేళ కారు పోయిందనుకో, కారు అన్నా పెద్ద లారీ అన్న పోయిందనుకో అస్సలు పోవద్దు. ఎందుకంటే వాటి మధ్యలో గ్యాప్ ఉంటాయి కాబట్టి అటు టైరు ఇటు టైరు కలిపి పోతాయి. మనవి మొత్తం ఇట్లా ఒకటే ఉంటుంది కాబట్టి అయితే అట్లా. విరహం ఎందుకో నిన్ను చూసే కళ్ళకి ఎందుకో చెప్పుకుంటున్న ప్రేమకి నిశిక్షలు ఎందుకో. ఐ లవ్ యూ నా ప్రాణం, అయ్యో నా ఊపిరి ఆగిపోయినా, నా ప్రాణం పోయినా, ఐ లవ్ యూ నా ఊపిరి ఆగిపోయినా, ఐ లవ్ యూ నా ప్రాణం పోయినా. ఈ ప్రేమకి మొత్తం ఇట్లా రాంగ్ రూట్లో పోవాల్సి వస్తుంది ఈ గుంతల వల్ల. మా రోడ్లు మరీ ఇట్లా ఉండద్దు, ఘోరం ఉన్నాయి రోడ్లు. పత్తి అయింది, ఇంకా పత్తి తెంపుడే. పత్తేరా పోతారా? పత్తేరా రోజుకి 500 ఇస్తారట పత్తేర పోతే. పొద్దున పోయి సాయంత్రం వస్తే అయిపోయారు కదా. ఒకవేళ దూరం ఉందనుకో ఆటో కిరాయి కూడా ఇస్తారట. పోతారా ఎవరైనా? కామెంట్ చేయండి, నేను చెప్తా ఎక్కడైనా ఉంటాయి. ఎవరైనా పోతా అంటే నాకు చెప్పుర్రి. సండే మేము కూడా వస్తాం మీతోటి. పత్తేరా అయ్యో మొత్తం అయింది, పత్తి అంతా అయింది. రాజు నడుగుదాం. రాజ్ పత్తేరా వస్తావా? పత్తేరా పత్తి ఏరడానికి రోజుకి 500 అట. రోజు దూరం నుంచి వస్తే ఆటో కిరాయి కూడా ఇస్తారు. పోదామా సండే? వస్తాడట రాజు కూడా వస్తాడట. అమ్మ ఈ గుంతలేందో, ఈ కథ ఏందో, ఈ రోడ్ ఏందో. రోడ్డు మీద రోడ్లకు రోడ్డు మంచిగా ఉంటే ఎంత దూరమే పోతుంది. ఏంటంటే రోడ్ కొంచెం ఖరాబ్ ఉంది అనుకో, అంటే చిరాకు అవుతుంది, విసిగేస్తుంది. అమ్మ బ్రేక్ వేసి క్లచ్ వేసి గేర్ వేసి
ఏమైనా యాక్టివ్ అయినా కూడా స్కూటీ అయినా కూడా దాన్ని బ్రేక్ వేసి ఊక వేసేసరికి అది కూడా లాస్ట్ వస్తుంది, ఇంకా తిక్క చేస్తుంది. ఇది చూడు ఎంత పెద్ద గుంతును ముందట బండి అయిపోయింది వాళ్ళది. ఇందాక అక్కడ బండి కింద ఆగింది, అంత పెద్ద స్పీడ్ బ్రేకర్ అది. ఎంటికలు తూకుంటుండు భయ్యా. అమ్మాయి వస్తుంది కావచ్చు, బస్ స్టాండ్లో కూర్చొని ఎంటికలు ఇట్లా ఇట్లా అనుకుంటుండు. మేబీ అమ్మాయి కోసం ఏమో. ఇగో ఇచ్చుడురి ఇగో మళ్ళీ 2 స్పీడ్ బ్రేకర్లు ఇక్కడ. ఎవడు బ్రో ఈ రోడ్ వేసింది? ఎవడు బ్రో? నేను ఎందుకు వేసినా బ్రో? మనం వచ్చుడే ఫస్ట్ టైం ఇటు. బొచ్చు రోడ్, ఇది బొచ్చుల రోడ్. ఇది కరీంనగర్ రోడ్ చూడు, డైరెక్ట్ ఒక్కసారి ఇక్కడ క్లచ్ ఎక్కి గేర్ వేసి రేస్ చేసినామంటే మధ్యలో వేగినట్టు తప్ప ఎక్కడ కూడా అవసరం లేదు బ్రేక్ వేసుడు. ఒకవేళ అడ్డమైన వెహికల్ వస్తే తప్ప. మీరు చూసింది కదా నా మోటార్ బ్లాగ్, ఇంకా మా కరీంనగర్ టు హైదరాబాద్ ఉంటుంది చూడు. ఎవరైనా చూడకపోతే 3 parts ఉంటుంది అది, ఎందుకంటే చాలా ఎక్కువ అయిపోయిందని 3 parts పెట్టిన. అస్సలు రోడ్ అవసరమే లేదు అసలు. నాకు తెలిసి ఎక్కడో కాడ ఇట్లా చిన్న చిన్న ఉంటాయి కావచ్చు, కానీ నాకు తెలిసి అయితే ఉండదు. ఊరికి వచ్చినాం ఇప్పుడు అట్లా. జల్సా పాట వస్తుంది, జల్సా. మై హార్ట్ ఈస్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది మరి. రాజు నా హెల్మెట్ గుద్దుకున్నా డైరెక్ట్ బ్రేక్ అయితే. పండుకుంటున్నావా? ఎక్కడుంది నెక్స్ట్ రైడ్? రైడ్ చూపిస్తుంది. ఆ రోడ్లో మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అయితే ఇది ఎక్కడి నుంచో తీసుకోవచ్చుంది. సో ఇంట్లోకి వెళ్ళి అయితే పోతున్నాం. మరి పోదా తెలియదు. ఇది మొత్తం అంటే ఇది పొలాలకు పోయే రోడ్ అన్నమాట. ఇంట్లోకి వెళ్ళి అయితే పోతున్నాం. మరి పోదా తెలియదు. మ్యాప్స్ కూడా ఏం చెప్తలేదు. ఇట్లా పోన్నాయి మ్యాప్స్, ఇంట్లోకి వచ్చినాక చెప్తలేదు, ఏం చెప్తలేదు అసలు. విడిపోతుందో ఏమో చూద్దాం. ఇప్పుడు ఒకవేళ పోలేదు అనుకో, మళ్ళీ రిటర్న్ రోడ్ ఎక్కాలంటే మళ్ళీ ఒక 2-3 కిలోమీటర్లు పోవాలి. మళ్ళీ రోడ్ ఎక్కి మళ్ళీ రిటర్న్ పోవాలి, ఇంకా 6 kilometers పోవాలి. దగ్గర ఎటు పోతుంది కింద ఆగింది. ఇది రోడ్ మ్యాప్స్లో ఈ రోడ్ కూడా ఉంది అంటే గ్రేటే. చూసినాం రిజర్వాయర్ దగ్గర, కోటిపల్లి రిజర్వాయర్ బ్యాక్ సైడ్ వచ్చినాం. చలో అటే పోయాం. ఇదే అనుకుంటా యాక్చువల్లీ. అమ్మో బ్యాక్ సైడ్ వచ్చినాం. సో ఇప్పుడు పర్ఫెక్ట్ రూట్ దొరికింది అన్నమాట. అంటే రూట్ దొరకదే, రిజర్వాయర్ అయితే అటు సైడ్ అర్థమైపోయింది. ఇప్పుడు మళ్ళీ మెయిన్ రోడ్కి ఎక్కి మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ వచ్చిన రూట్లని మళ్ళీ ఒక 6 kilometers పోవాలి మొత్తం. సారీ మొత్తం కాదు, మెయిన్ రోడ్ ఎక్కాక ఇది ఒక 1.5 kilometers. అయితే అప్పటి నుంచి మ్యాప్స్ అయితే అప్పటి నుండి ఆ తాండూరు రోడ్దే చూపిస్తుంది. అమ్మ ఆడ లేదట, అదే రూట్ చూపిస్తుంది. ఇదేమో ఈ రూట్లకి మొత్తం ఒక ఆఫ్ రోడింగ్ బండి పట్టుకొని రావాలి. ఇట్లా ఎంత ఉన్నాయి ఇంకా ఇట్లా టక్క పోవచ్చు కదా. ఇట్లా డర్ట్ బైక్స్ ఉంటుంది చూడు, డర్ట్ బైక్స్ వేసుకొని జఫ్ అని వెళ్ళిపోవచ్చు ఇక. క్రేజీ ఉంటాయి అవి. ఏమో మనం ఎప్పుడు నడపలే కానీ అవి. ఈ రిజర్వాయర్ పోయేదాకా పెద్ద బాధనే పాడైంది. ఇవాళ ఇంటికి పోతే డౌట్ వస్తుంది, అంత అనం తిరిగిపెట్టింది మ్యాప్స్. ఎవరు హ్యాండిల్ చేస్తారో ఫస్ట్ మ్యాప్స్ హ్యాండిల్ చేయండి భయ్యా, మ్యాప్స్ అప్డేట్ చేయండి భయ్యా. కోటిపల్లి రిజర్వాయర్ది ప్లీజ్. చూసినా మళ్ళా ఏ రూట్ చూపిస్తుంది. ఇందాక ఆ అంకుల్ చెప్పిన దాని ప్రకారం మనం లెఫ్ట్ పోవాలి. ఈ మ్యాప్స్ రైట్ చెప్తుంది. మ్యాప్స్ ఏమో రైట్ చెప్తుంది. ఇట్లా పోవాలి మనం. నెక్స్ట్ లెఫ్ట్ వస్తుంది. అయితే అక్కడ చెరువు ఉంది కదా, కోటిపల్లి రిజర్వాయర్.
ఆ మ్యాప్స్ లో చెరువు అయింది అన్నట్టు అప్డేట్ చేయనట్టున్నారు, అందుకోసం ఆ చెరువులకనే చూపిస్తుంది డైరెక్ట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్రేజీ క్రేజీ థింగ్స్, క్రేజీ అడ్వెంచర్స్ ఉండాలి కదా లైఫ్లో. ఇగో ఇందాక వచ్చిన రోడ్ అంత మళ్ళా పిచ్చిలు అవుతుంది ఇది. నాకు తెలిసి ఒక్కడ లెఫ్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను, ఇందాక అక్కడ రైట్ తీసుకున్నాం. ఈ మ్యాప్స్ ఏం చెప్తలేదు పాడాయి. నిన్న అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి అనంతగిరి హిల్స్కి ఎంత వచ్చినామో ఇవాళ ఇక్కడ అంత తిరుగుతున్నాం అమ్మా, ఘోరం. బా ఇప్పుడు కరెక్ట్ చెప్తుంది మ్యాప్స్. నేను 400 meters టర్న్ లెఫ్ట్ అంట, నేను అదే లెఫ్ట్ వస్తే అదే అనుకుంటున్నా. ఎందుకైనా మంచిది మనం కనుక్కొనే పోయాం ఎవరన్నా. అమ్మ లేదా ఈ మ్యాప్స్ నమ్ముకొని పోతే కథమే. ఇప్పటికే చెరువులో ఒకటి డైరెక్ట్ చెరువు దగ్గర తీసుకెళ్ళింది అనుకో. ఇంకా అవా మీకు నెక్స్ట్ లెఫ్ట్ తీసుకొని యూటర్న్ తీసుకోవాలన్న. వా ఏం చెప్తుంది మ్యాప్స్, క్రేజీ. వాట్ ఎన్ ఐడియా సర్జీ. అంకుల్ అడుగుదాం. రిజర్వేర్ ఎక్కడ? రిజర్వేర్ కోటిపల్లి రిజర్వేర్ స్ట్రైట్ ఎంత దూరం? 4. ఓకే థ్యాంక్ యూ అన్న. రిజర్వేర్ ఎంత దూరం? రిజర్వేర్ ఎంత దూరం ఇక్కడ నుంచి? స్ట్రైటా మొత్తం? ఓకే రైట్. నీ ఎక్కడే తప్ప మ్యాప్స్ అంతా ఆగమాగం చూపిస్తుంది, నమ్ముకోవద్దు మ్యాప్స్. గాయస్ ఎవరైనా మ్యాప్స్ చూసేట అస్సలు నమ్ముకొని పోకుండా కోటిపల్లి రిజర్వాయర్ కాదు, ఏ రిజర్వాయర్ పోకుండా. ఎందుకంటే ఇప్పుడు దగ్గర ఒక 10-15 kilometers అయితే మేము మొత్తం తిరిగి వస్తున్నాము. మళ్ళీ సేమ్ పోయే రూటే మళ్ళీ వస్తున్నాము. సో ఇవ్వలేదు గైస్ రాకుండా మ్యాప్స్, నో మ్యాప్స్. అవసరం అయితే కొంచెం దగ్గి ఎవరినైనా అడిగి అన్న ఎక్కడ అని అడుక్కుంటే పోయినా మంచిదే, కానీ నేను డైరెక్ట్ ఆ రిజర్వాయర్లకే పోయాను లోపలికి, కోటిపల్లి రిజర్వాయర్లకి. ఈ అన్ననే పనిచేస్తారు డైరెక్ట్. అన్న ఇంకా పోతే డైరెక్ట్ పోతాం రిజర్వాయర్లకి. ఎంట్రీ కూడా ఫ్రీ ఇస్తారా మనకి, బోటింగ్ అన్న అడుగుదాం మళ్ళా సెడి అవుతాం. అన్న గట్లనే ఉంటా అన్న, నీ వెనకనే వచ్చినా కదా అన్న మేము మన ఒకటే అన్న అని అంటే సెట్ అయింది అనుకో సెట్, లేదనుకో ఫ్లైట్. ఇంకేం చేయలేం మనం. మోస్ట్లీ ఇప్పుడు ఏం చేయంలే, దాదాపు జస్ట్ అక్కడ వ్యూ చూసి ఎట్లుందో ఏందని చూసి వెళ్ళిపోడే. ఎందుకంటే చాలా ఇంకా మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి యథావిధిగా. సో ఈరోజు అట్లీస్ట్ మధ్యాహ్నం వరకు పోయినా కూడా, మధ్యాహ్నం ఒక 1-2 వరకు పోయినా కూడా రెస్ట్ తీసుకుని నైట్ రోజు బుక్కడంత అన్నం మళ్ళా వండుకొని నైట్ అంతా ప్రశాంతంగా వండుకొని, అంటే నైట్ వండుకున్నాం కానీ ఎంత వండుకున్నా కూడా కొంచెం ఇంకా లేట్ అయింది ఎట్లయినా. సో ఇంటికాడ అయితే ప్రశాంతంగా వండుకొని మంచిగా మళ్ళీ పొద్దుగా లేచి బుక్కడంతా తిని ఆఫీస్కి వీక్తే కథం అయిపోయా, స్టోరీ క్లోజ్. నా వస్తా అంటే ఎక్కడికన్నా ప్లాన్ ఉంటే నెక్స్ట్ సాటర్డే, లేదంటే చూడాలి. నాకు ఒక్కని పోవాలంటే చూడు ఇక్కడ ఏం జరిగింది నాకు, అంటే నాకు ఒక్కని కోసం ఏం జరగదు లేదని నా రాజు వచ్చింది నాతోటి. ఇది ఆయన వచ్చింది కొద్దిగా. ఆయన ఇంకోటి ఏంటంటే అన్నాడు ఒక మాట ఇట్లా, బ్రో ఇక్కడ ఉందామా బ్రో మంచి సేఫ్ ఉంటుంది అన్నాక నాకు కూడా ఐడియా వచ్చింది. ఆయన అడిగినాము, అడగగానే కొంచెం అడిగితే ఓకే అన్నాడు, బెస్ట్ అయింది. ఇప్పుడు లేదంటే నీ ఒక్కరిని వస్తే వాడు పండుకొని కదా అంటే ఇప్పుడు ఎట్లుంటుంది. ఇందాక ఇదే బ్రిడ్జ్ దగ్గర స్నానం చేస్తారు, ఇందాక ఒక్కటే ఫ్యామిలీ ఉండే, ఇప్పుడు చాలా మంది అయ్యారు. అంతా స్నానం చేయడం చాలా మంది చేస్తారు. నాకు తెలిసి ఈ రిజర్వాయర్ దగ్గర అనుకుంటు, రిజర్వాయర్ పోయి వస్తుర్రా లేకపోతే అనంతగిరి హిల్స్ పోయి ఇక్కడికి వచ్చి రిజర్వాయర్ పోతుర్రా తెలియదు. చూడండి మస్తు కార్లు వచ్చినాయి. అమ్మ మ్యాప్స్ అయితే ఇంకా అమెరికా యూటాన్ అంటుంది. మనం అన్నం పడే అన్న ఎటు పోతే అట జఫ్ అని ఓడే. ఓ గిల్లకెళ్ళి క్రేజీ ఇది. అబ్బో బాబోయ్ 20. In 600 meters, turn left.
ఉన్నాయి అజయ్. థ్యాంక్ యూ. పోనేలా ఇది కోటిపల్లి రిజర్వాయర్ లోపలికి వచ్చేసినాం. ఇంకా ఎంత లోపలికో తెలియదు. అరే మేము ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు అంత దూరం పోయేసాం. దగ్గర దగ్గర ఒక 10-15 కిలోమీటర్స్ అయితే లోపలికి పోయి వచ్చినాము. అమ్మా ఇక్కడ ఈ దగ్గర లెఫ్ట్ తీసుకున్నాము. ఇప్పుడు అంత వేస్ట్ అయిపోయింది. పెట్రోల్ వేస్ట్, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, అన్ని వేస్ట్ ఈ మ్యాప్స్ వల్ల. నాకు మంచిగా వస్తున్నాయి మాటలు, కానీ వీడియో మాట్లాడద్దులే తప్పు. కానీ నాకు చాలా అంటే చాలా ఇట్లా వేసి కోపం వస్తుంది. అదే మంచిగా చూపించాలి ఏదన్నా ఉంటే. ఇట్లనే నేను మా బొమ్మ ఆడి పోయినప్పుడు కార్లా అది మ్యాప్స్ పెడితే బండి రూట్ నుంచి చూపించింది. డైరెక్ట్ పొలాలకు వెళ్ళి చూపించింది. కార్లో పోతే బండి రూట్ చూపించింది. అమ్మా ఏం చెప్పాలి చెప్పు. సో గాయ్స్, ఫైనల్లీ కోటిపల్లి రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. పార్కింగ్ దగ్గరికి వచ్చేసినాం. కోటిపల్లి రిజర్వాయర్ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వస్తుంది వీడియో, వస్తుంది, అన్ని వీడియోలు వస్తాయి. టెన్షన్ పడకండి. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.